సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కన్నా అఫీషియల్ 01. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. సో గైస్, మీరు కూడా సెర్చ్ చేస్తున్నారా యూట్యూబ్లో హౌ టు అప్లోడ్ వీడియోస్ ఆన్ యూట్యూబ్ అని? అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి హౌ టు అప్లోడ్ వీడియోస్ ఆన్ యూట్యూబ్. సో చాలా మంది యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేసుకుంటారు, కానీ అందులో వీడియోస్ ఎట్లా అప్లోడ్ అయ్యో ఎవరికి తెలియదు. అసలు ఏ టైంకి అప్లోడ్ చేయాలి, మన వీడియో ఏ కంటెంట్ మీద బేస్డ్ అయి ఉంది, అవన్నీ అసలు కొత్త క్రియేటర్స్ అయితే ఏం తెలియదు అనమాట. సో ఈ వీడియో చూసి మీ అందరికి అర్థం కావచ్చు యూట్యూబ్ లో వీడియోస్ ఎట్లా అప్లోడ్ చేయాలో. సో లేట్ చేయకుండా వీడియోని అయితే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. గైస్, ఫస్ట్ అయితే యూట్యూబ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకున్నాం. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు మధ్యలో ప్లస్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ లో వీడియోస్ అంటే కింద కనిపిస్తుంది అనమాట, వీడియో, షార్ట్, లైవ్, పోస్ట్ అని. సో దాంట్లో మీకు వీడియో అంటే వీడియో సెలెక్ట్ చేసుకోవాలి, షార్ట్స్ ఉంటే షార్ట్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సో నేనైతే షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్నా. సో లాంగ్ వీడియో కూడా సేమ్ ఉంటుంది, సిమిలర్ ఉంటుంది అనమాట అప్లోడింగ్. ఏమైనా టెక్స్ట్ ఏమైనా రాసుకోవాలంటే రాసుకోవచ్చు. నెక్స్ట్ కొట్టేసేయాలి. నెక్స్ట్ కొట్టిన తర్వాత టైటిల్ అనేది మీ వీడియో దేని బేస్డ్ పైన ఉందో దాని మీద టైటిల్ అయితే రాయండి మీరు. సో నేనైతే నా టైటిల్ రాస్తున్నా ఇప్పుడు కూడా. సో టైటిల్ రాసిన తర్వాత మీరు టైటిల్ రాసిన తర్వాత హ్యాష్ ట్యాగ్స్ కూడా రాయాల్సి ఉంటుంది. సో మీ వీడియో కంటెంట్ దేనిపైన ఉందో ఆ రిలేటబుల్ హ్యాష్ ట్యాగ్స్ అయితే రాయండి. ఆ హ్యాష్ ట్యాగ్ రాసిన తర్వాత గైస్, విజిబిలిటీ దగ్గర ప్రైవేట్ అని ఉంది కదా, ప్రైవేట్ మీద క్లిక్ చేస్తే పబ్లిక్, అన్లిస్టెడ్, ప్రైవేట్ అని వస్తుంది. సో మీరు అప్లోడ్ చేయాల్సింది అన్లిస్టెడ్ లో పెట్టి అప్లోడ్ చేయాలి. అన్లిస్టెడ్ లో పెట్టిన తర్వాత ఆల్టర్నేట్ కంటెంట్ లో నువ్వు పెట్టి వీడియో అయితే షార్ట్ అయితే అప్లోడ్ చేయాలి, షార్ట్ అన్న వీడియో అన్న. సో గైస్, మీరు అప్లోడింగ్ టైంలో ఇంకొక అప్లికేషన్ అయితే అవసరం పడుతుంది. సో దాని పేరు వైటీ స్టూడియో. దీంట్లో యూట్యూబ్ లో అప్లోడ్ అయిన తర్వాత మీరైతే వైటీ స్టూడియో ఓపెన్ చేసుకోవాలి. సో వైటీ స్టూడియో ఇంటర్ఫేస్ ఇట్లుంటది. దాని తర్వాత వీడియోస్ లోకి వెళ్ళి సో మీరు ఇప్పుడు అప్లోడ్ చేసిన వీడియో పైన కనిపిస్తుంది, దాని మీద 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎడిట్ మీద కొట్టిన తర్వాత సో మీ వీడియో అయితే వస్తుంది. అప్పుడు మీ వీడియో టైటిల్ ని కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని డిస్క్రిప్షన్ లో అయితే పేస్ట్ చేయాలి. సో గైస్, డిస్క్రిప్షన్ లో పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ కింద ట్యాక్స్ లోకి వెళ్ళాలి. ట్యాక్స్ లో కూడా సేమ్ అదే పే చేయాలన్నమాట. షార్ట్స్ కి అయితే ట్యాక్స్ లో కూడా పే చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చి మళ్ళీ అన్లిస్టెడ్ మీద క్లిక్ చేయాలి. అన్లిస్టెడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు పబ్లిక్ చేయాలన్నా పబ్లిక్ చేసుకోవచ్చు, లేకపోతే షెడ్యూల్ అనే చేసుకోవచ్చు. అంటే మీ సబ్స్క్రైబర్స్ ఏ టైంకి ఎక్కువ యాక్టివ్ ఉంటారో ఆ టైం సెలెక్ట్ చేసుకొని మీ షెడ్యూల్ చేసుకోవచ్చు. మీరు ఒక టైం ని షెడ్యూల్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి సేవ్ కొట్టేసేయండి. ఆ టైంకి అది అప్లోడ్ అయిపోతుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీ ప్రాబ్లం కి సొల్యూషన్ దొరికింది అనుకుంటున్నా. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ కలుగుదాం కొత్త వీడియోలో. అంటిల్ టేక్ కేర్, బై బై.